హలో ఫ్రెండ్స్, తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డిగ్రీ కాలేజీ లెక్చరర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక గొప్ప శుభవార్త. తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ 2026కి సంబంధించిన అధికారిక సమాచారం విడుదలైంది. ఈరోజు మన వీడియోలో ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఎగ్జామ్ ప్యాటర్న్, విద్యా అర్హతలు మరియు దరఖాస్తు ఫీజుల గురించిన పూర్తి సమాచారాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మొదటగా ఈ పరీక్షను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో క్వాలిఫై అవ్వడం అనేది తెలంగాణలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడటానికి మొదటి మెట్టు. ఇక ముఖ్యమైన తేదీల వివరాల్లోకి వెళ్తే, అధికారిక ప్రెస్ నోట్ మే నెలలో విడుదలైంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీలను ఉస్మానియా యూనివర్సిటీ త్వరలోనే తమ వెబ్సైట్లో అప్డేట్ చేయనుంది. అయితే పరీక్షలను మాత్రం అక్టోబర్ 2026లో నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. కాబట్టి మనకు ప్రిపరేషన్ కోసం మంచి సమయం ఉంది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా జరుగుతుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలు 100 మార్కులకు, పేపర్ 2లో 100 ప్రశ్నలు 200 మార్కులకు అడుగుతారు. మొత్తం 150 ప్రశ్నలకు 300 మార్కులు కేటాయించారు. ఈ పరీక్షను ఒకే విడతలో 3 గంటల పాటు మధ్యలో ఎలాంటి బ్రేక్ లేకుండా రాయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏమిటంటే ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. ఇక్కడ పేపర్ల గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం. పేపర్ 1 అనేది అందరికీ కామన్. ఇందులో మీ రీసెర్చ్, టీచింగ్ యాప్టిట్యూడ్, గ్రహణశక్తి, జనరల్ అవేర్నెస్ని పరీక్షిస్తారు. ఇక పేపర్ 2 విషయానికి వస్తే, మీరు మీ పీజీలో చదివిన స్పెషలైజేషన్ సబ్జెక్ట్లో పరీక్ష రాయాలి. మొత్తం 29 సబ్జెక్టులలో ఈ పేపర్ అందుబాటులో ఉంటుంది. ఈ పరీక్ష రాయడానికి విద్యా అర్హతలు ఏమిటంటే, జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు తమ పీజీలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ మరియు ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు 50% మార్కులు ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్నా లేదా సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ప్రొవిజనల్గా ఈ పరీక్ష రాయవచ్చు. కానీ రిజల్ట్ వచ్చిన 2 ఏళ్లలోపు మీ పీజీను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు ఉన్న మరో పెద్ద అడ్వాంటేజ్, ఇందులో ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు. ఏ వయసు వారైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించడానికి ఈ పరీక్షను రాయవచ్చు. మరియు ఒక్కసారి మీరు టీజీ సెట్లో క్వాలిఫై అయితే ఆ సర్టిఫికెట్కు జీవితకాల చెల్లుబాటు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. కేటగిరీల వారీగా అప్లికేషన్ ఫీజు ఇలా ఉంది. ఓపెన్ కేటగిరీ జనరల్/ఓసీ వారికి 2000 రూపాయలుగా, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1500 రూపాయలుగా మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు 1000 రూపాయలుగా ఫీజు నిర్ణయించారు. దీనిని ఆన్లైన్లో నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్స్ ద్వారా చెల్లించవచ్చు. చాలామంది అభ్యర్థులకు డౌట్ ఉంటుంది, కేవలం కనీస మార్కులు వస్తే సరిపోతుందా అని. కానీ ఇక్కడ ద్విస్తరీయ విధానం ఉంటుంది. మొదట జనరల్ వారు 40%, ఇతరులు 35% కనీస మార్కులు సాధించాలి. ఆ తరువాత అర్హత సాధించిన మొత్తం అభ్యర్థుల నుంచి కేవలం టాప్ 6% మెరిట్ సాధించిన వారిని మాత్రమే చివరగా క్వాలిఫై అయినట్లుగా డిక్లేర్ చేస్తారు.
అభ్యర్థులు ఈ పరీక్షకు సంబంధించిన మరింత సమాచారం మరియు అప్డేట్స్ కోసం అధికారిక వెబ్సైట్ అయిన telanganasет.orgని మాత్రమే సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.